ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ మండలం రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా కరస్పాండెంట్ తలారి రత్నం, స్కూల్ డైరెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి నాగేశ్వరరావు, డాక్టర్ చిన్న, డాక్టర్ చైతన్య జ్యోతి విచ్చేసి అనంతరం విద్యార్థినీలకు ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి అనగా నూతన క్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమము అంటారు. అయితే ఈ సంక్రమాన్ని సంక్రాంతి అని అన్నారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారని అన్నారు. సంక్రాంతి 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ జరుపుకుంటారని తెలిపారు. మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ల పూజలతో, మూడవ రోజు గో పూజతో ఇలా 3 రోజులు పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. గ్రామాలలో రైతులు ఎంతో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సుబ్బయ్య, ఎస్ డేవిడ్, జి హరికృష్ణ, సరోజమ్మ, రమాదేవి, రహీమా, సృజన, జ్యోతి, ప్రసన్న, ప్రవీణ, హసీనా, రాజా, కుమారి, విద్యార్థినీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయన నెంబర్ వరకు గేటు దగ్గరికి వరకు పోటీలు ఉన్నాయి. అక్కడ చివరి కూడా చాలా బాగున్నాయి చూడండి. ఎవరిని తక్కువ చేస్తే మనిషికి మన విద్యార్థిని ప్రదర్శించి చాలా చక్కగా వేస్తున్నారు. మరి అందరూ పోటీల్లో పాల్గొన్నారు. మరి కొందరికే కాకపోతే ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి చక్కటి పండుగ వాతావరణం ఒక 3 రోజుల సంక్రాంతి ఈ పండుగ ఆడపిల్లలు ముఖ్యంగా దీని వెనక సహకరించిన లోపల కూడా ఏర్పాట్లు వాతావరణాన్ని ముందుగా ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి ఈ దినము న్యాయ నిర్ణేతలుగా మన ముగ్గురు పోటీలకు బహుమతి ప్రదాతలుగా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి వారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మిమ్మల్ని ఆహ్వానిస్తాను. కొద్దిసేపు ఉంటే కలిపి వాళ్ళకు భోగి పనులు పోయడం జరుగుతూ ఉంటుంది. మన సంప్రదాయంలో అది ముఖ్యమైనటువంటిది. అలాగే ప్రతి చోట కూడా బొమ్మరిల్లు ఏర్పాటు చేస్తారు. పిల్లలకు సంతోషంగా ఉండడానికి బొమ్మరిల్లు మాత్రం తయారు చేస్తారు. రెండవది మకర సంక్రాంతి. దాదాపు అయ్యప్ప స్వామిని చూస్తూ ఉంటాం. ఈ మకర జ్యోతి అని చెప్పేసి 2 నెలల నుంచి దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ మకర జ్యోతిని చూడడానికి మకర సంక్రాంతి రోజే అయ్యప్ప కొండకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించే పుణ్యకాలము ఈ మకర సంక్రాంతి. మరి ఈరోజు రకరకాల పిండి వంటలతో ఆనందంగా ఉంటారు, కొత్త బట్టలు ధరిస్తారు. ఇక 3వ రోజు కనుమ పండుగ. ఇది ముఖ్యంగా పశువుల పండుగ అంటారు. ఈ రోజుల్లో మన ఇంట్లో ఉండే జంతువులన్నిటికీ కూడా బాగా స్నానం చేయించి రకరకాల రూపాలు అలంకరణ చేసి, ఎందుకంటే సంవత్సరం పొడుగునా మన యొక్క భవిష్యత్తుకు వ్యవసాయానికి పనికొచ్చే ఈ పశువులే కాబట్టి వాటిని పూజించి వాటికి ఇచ్చే గౌరవాన్ని కూడా ఇస్తారు. అలాగే పిల్లలందరూ కూడా గాలిపటాలు, అలాగే అమ్మాయిలు గొబ్బెమ్మల పాటలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెల రోజుల నుంచి ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఆ పండుగ ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు కానీ ఈరోజు మన రత్నం స్కూల్లో కలకలాడిపోతూ ఉంది.
ప్రాచుర్యం కల్పిస్తూ నాకు ఒక గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అందువలన ఈ రత్నం కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిగా అని చెప్పేసి నేను ఆనందపడుతూ ఉంటాను. మరి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మొదటి ప్రైజ్ కింద గట్టిగా చప్పట్లు కొట్టండి. నాగేశ్వరరావు సారు వచ్చిన అతిథుల మీదుగా ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సంక్రాంతి యొక్క ప్రత్యేకత గురించి వివరించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 2 మాటలు రావడం జరిగింది. ఒక 3 రోజుల ముందే మరి వారి యొక్క ప్రతిభ ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి మన రత్నం స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించినటువంటి నా ప్రియ మిత్రుడు శ్రీ రత్నం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బయ్య సార్ గారికి, పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్కు, విద్యార్థులకు పేరు పేరున మరొకసారి ధన్యవాదములు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. దాదాపు 1 రోజుల ముందు నుంచే ఈ సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగ పూర్తిగా గ్రామీణ పండుగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రైతు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండిస్తాడు. ఆ పంటలు చేతికొచ్చే సమయం ఇది. అంటే రైతులందరూ కూడా ఆనందంగా ఉంటూ అన్ని రకాలుగా సంతోషంగా ఉన్న పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి 1 రోజుల ముందు నుంచే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి ముందు ఈ రంగముల కార్యక్రమం ఉంటుంది. మరి ఇంటి ముందర కళ్యాణం చల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల పైన రకరకాల పూలతో అలంకరించి ఎంతో వైభవంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో అడుగు పెడతాడు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఈ మకర సంక్రాంతి జరుపుకుంటాం మనందరం కూడా. ఉత్తరాయణంలో మరణిస్తే స్వర్గానికి లేచి తలస్నానాలు చేసి మంచి పిండి వంటలు చేసుకొని కుటుంబ సమేతముగా బంధుమిత్రాదులతో ఆనందంగా జరుపుకుంటారు. ఇంటి ముందర ఎక్కడ చూసినా రంగవల్లులతో ఆ ఇల్లు కరకలాడుతూ ఉంటుంది. ఒక పక్క గంగిరెద్దుల కోలాటాలు, హరిదాసుల కీర్తనలతో ప్రతి వీధి గ్రామము ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే భోగి పండుగ రోజు సాయంత్రము పిల్లలకు భోగిలు పోస్తారు. అంటే రేగి పళ్ళు, చెరపు గడల ముక్కలు. కాబట్టి ఈ దినము మన పట్టణంలో మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, పిల్లల చదువుల కోసము, మరి మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉండేదానికోసమని ఈ యొక్క పట్టణ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా తల్లి బిడ్డ కడుపును చూసినట్టు పట్టణాలు తప్పుంటే తప్ప ఇక్కడ మనగాలంటే చాలా కష్టం పట్టణాల్లో. అదే తల్లి లాంటి ఈ యొక్క పల్లె వాతావరణం అయితే ఒక తల్లి తన బిడ్డ కడుపు చూసినట్టు మనం ఏమీ లేకపోయినా భోజనాలు పెట్టి ఆదరిస్తారు. ఇక్కడ మాత్రము తెలిసిన వాడు కాబట్టి వారికి ఏమైనా భోజనం పెట్టాలో లేకపోతే డబ్బులు ఇవ్వాలని అని చెప్పేసి మనము మన యొక్క ముఖాన్ని చాటి వేసుకుంటాం. మరి ఏదేమైనా ఈ గ్రామీణ వాతావరణ పండుగను మనము జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంతమంది ప్రముఖుల మధ్య, టీచర్స్ మధ్య, మరి విద్యార్థులు రంగురంగుల బట్టలు వేసుకుని మన సాంప్రదాయానికి అనుకూలంగా దుస్తులు ధరించి రైతును, సైనికుని ఈ దినం గుర్తుపెట్టుకోవాలా. రైతు అన్నం పండిస్తేనే మనం ఈరోజు భోజనం తింటున్నాం. కానీ మనకు ఆకర్షణకు ఉపయోగపడే వస్తువులు ధరలు పెరిగిన కొంటూ ఉంటున్నాం. కానీ బియ్యం ధర పెరిగితే మాత్రం చాలా బాధపడుతుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఈ భూమి మీద బ్రతకాలంటే మాత్రం మన కడుపు అన్నం కావాలి. ఆ అన్నం పండించే రైతులు ఈ రోజు మనస్ఫూర్తిగా మనం అభినందించాలా. ఇటువంటి గొప్ప పండుగ రోజు ఈ యొక్క వాతావరణంకు మనం కల్పించిన ఈ అతిథులకు, మరి రిపోర్టర్స్కు, ముఖ్యంగా వినయ్ గారికి, వెంకట్ గారికి, మరి మన రిటైర్డ్ టీచర్ విజయ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్ గారికి, దంపతులు ఇద్దరికి, మరి నా ఆత్మీయ మిత్రుడు నాగేశ్వరరావు సార్ గారికి, ఈ యొక్క చక్కటి వాతావరణాన్ని మనకు కల్పించిన మన సుబ్బయ్య సారు, శ్రీనాథ్ సారు,
టీచర్స్ అందరూ కూడా మీరందరూ ఈ యొక్క కుటుంబంలో బాధ్యులు, అందరూ కూడా